నవీన్ గారు. ఓకే, మనము పూర్వ సూత్రాలలో నిషేధ సూత్రాలలో ప్రత్యయాలతో మనం ఇప్పుడు నిషేధాలు చూస్తున్నాం అన్నమాట. సో అది 1, 2, 2, 12 చూసాము. తేనచ పూజ. శ్వేత గారు మీకు ఒంట్లో బాగాలేదండి? ఆహా, కొంచెం బాలేదండి. ఫీవర్, కోల్డ్ నడుస్తాను. తెలుస్తోంది. కొంచెం వాయిస్ లో తెలుస్తోంది. ఓకే ఓకే, మీకు ఓపిక ఉంటేనే తీసుకోండి ఈ క్లాసు. పర్లేదండి, పర్లేదు. సో ఇప్పుడది తేనచ పూజాయాం చూసాము. అంటే ఇక్కడ పూజ అంటే కేవలము మనకి అది ఉపలక్షణార్థము అని చెప్పి అనుకున్నాము. అందుకని వర్తమాన కాలంలో ప్రత్యయాంత యోగంలో విహితమైనటువంటి షష్ఠి అంతము సమసించదు అని. అలాగే అవే లైన్స్ లో అధికరణ వాచిన చ అంటే అధికరణార్థంలో విధించబడినటువంటి ప్రత్యయాంత యోగంలో షష్ఠి అంతము సమసించదు అని చూసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ జోన్ కు వెళ్తున్నాం. కర్మణి చ 2, 2, 14. ఓకే, అనువృత్తిలోకి షష్ఠి ఉంది. సో ఇక్కడ మనకేంటి, ఇంకెంతకు మించి మనకేం చెప్పలేదు. ఆ కర్మని ఏంటి అన్నది మనకు తెలియదు. పూర్వసూత్రంలో అయితే ప్రత్యయాల విధానము అవన్నీ చెప్తున్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు అదేం లేదు. కేవలము కర్మణి చ అన్నారు అంతే. అంటే మామూలుగా మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఏదో ఇంతవరకు షష్ఠి నిషేధ సూత్రాలు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇక్కడ షష్ఠి అంతంతో అన్నది. అంటే జనరల్ గా మనకి కర్మ స్థానంలో, అనభిహిత కర్మ స్థానంలో షష్ఠి ఎక్కడైతే వచ్చిందో అది సమసించదు అనేటటువంటి ఒక జనరల్ ఫీలింగ్ అయితే వస్తుంది మనకి కర్మణి అనేసరికి. అంటే కర్మ ప్రాతిపదిక అది అనభిహితమైంది, దాని స్థానంలో షష్ఠి అంటే దానికి షష్ఠి విభక్తి వచ్చినప్పుడు అటువంటి షష్ఠి అంతము సమసించదు. అంటే ఇప్పుడండి నాకు అర్థమైంది చెప్తున్నాను. ఇప్పుడు వరుస క్రమంలో మనం సూత్రాలు చూస్తూ ఉన్నాం కదా, మనకేమో కర్తృ కర్మణోహ కృతి అనే ఆ సూత్రం చేత ఏదైతే అనభిహిత కర్మ షష్ఠి వస్తుందో అది అది అన్నట్టు గుర్తు అనుకోవచ్చా? కర్మార్థంలో ఏ విధంగా షష్ఠి విధించారా? మనం ఇంకా సూత్రానికి లిమిట్ చేయదండి. అప్పుడే జస్ట్ ఆ అర్థం పరంగా అంతే. ఇప్పుడు మనకు అనువృత్తులు షష్ఠి అంతే అంతే. షష్ఠి నా కర్మణి చ షష్ఠి నా అని ఉంది అంతే. అంటే మనకు తెలుస్తోంది కదా, కర్మ స్థానంలో ఏదైతే షష్ఠి విభక్తి వస్తోందో అటువంటి షష్ఠి అంతము సమసించదు అంతే తెలుస్తోంది మనకు అక్కడ. మరి ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా అంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆ సూత్రంలో లేదు కదా. లేదు, సూత్రంలో అయితే లేదు. అనువృత్తిలో కూడా లక్కీగా వాళ్ళు ఉక్త అని చెప్పి లేదు, అనువృత్తిలో లేదు. అంటే అక్కడ ప్రత్యయాంతం ఉంది అలాంటి కన్ఫ్యూషన్ కూడా లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా 4 పదాలు అంతే ఇప్పుడు మనకు సూత్రంలో. కర్మణి కర్మణి చ షష్ఠి నా అంతే. నా సమస్యతే అంటే కర్మ అనభిహితమైనటువంటి కర్మ స్థానంలో లేదా కర్మకి విధించబడినటువంటి షష్ఠి విభక్తి షష్ఠి అంతము, అటువంటి షష్ఠి విభక్తి షష్ఠి అంతము సమసించదు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెలుస్తుంది. వెంటనే మనకి డౌట్ వచ్చేస్తుంది, అదేంటి అంటే అది అనువృత్తిలో లేదు అని చెప్పడం. లేదని చెప్పడమా? ఓకే. నివృత్తి అంటే లేకపోవడం కదా, అంటే ఇంక ఇక్కడ నుంచి రాదు అని చెప్పడం. ఇక్కడ నుంచి ప్రత్యయం ఇక్కడ నుంచి రాదు అని చెప్పడమా? వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రత్యయం అని చెప్తున్నారండి దాని గురించి. ఓకే ఓకే ఓకే.
అంటే అంతకుముందు సూత్రాల్లో ఎలా ఉంది చూడండి, తేన తెచ్చ పూజాయాం ఉంది. అది అదే కనుక మీరు అన్నారు వాటిన కదా ఇంత క్రితము వచ్చినటువంటి తాప్రత్యయము ఇక్కడ నుంచి రావట్లేదా అని చెప్పడమా అని అన్నారు కదా, అందుకని నాకు ఇది ఈ సెంటెన్స్ మీనింగ్ అదేనా అని అందుకు అడిగాను నేను. ఆ, ఓకే. సో ఇప్పుడు మనకేంటి, ఇది చాలా బ్రాడర్ గా ఉంది కదా. అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి వస్తే అది సమసించదు అన్నది ఇంచుమించుగా కృతి యోగంలో అన్నిట్లోనే వస్తుంది కదా అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి. ఉమ్, అలానే మనకి ఎక్కువ ప్రయోగాలు కూడా అనభిహిత కర్మకి ఎక్కువ ఉంటాయి కదా ఉమ్. ఉభయ ప్రాప్తో కర్మని జనరల్ గా. అని చెప్పేసి రెండు ఉన్నప్పుడు కర్మకే వస్తుంది అని కూడా చూసుకున్నాం కదా. ఆ ఆ, సో మనకి ఉన్నాయి కదా. ఆ, మరి ఇప్పుడు మనకి పూర్వంగా ఒక వార్తికం చూసాం. ఆ, ఏంటి, కృద్యోగాచ షష్ఠి సమస్యతే ఆ, అని చెప్పి ఒక వార్తికం చూసి, ఆ వార్తికంలో ఎగ్జాంపుల్స్ ఏం చూసాము, ఆ ఏంటది, యుద్మ ప్రవస్థన, ఆ, శలాక, ఏంటది శలాక, ఇంకోటి ఏదో ఉంది, పోనీ యుద్మ ప్రవస్థన అని తీసుకుందాం. అవునండి. ఆ యుద్మ ప్రవస్థన అంటే ఇప్పుడు మనకి ఆ యుద్మాలను అంటే ఆ సమిధలను కొట్టేది, ఆ ఆయుధం ఉమ్, కదా. ఆ ఉమ్, ప్రవచ్చు వ్రష్టు అనే ధాతువు, ఉమ్. ఛేదనే అనుకుంటా అది. వ్రష్టు చేతనే అండి. ఆ వ్రష్టు చేతనే. వ్రష్టు ఆ చేతనే. ఆ ధాతువు కంటే పరంలో మనకి ల్యుట్. కరణార్థంలో కరణార్థంలో ల్యుట్. ల్యుట్, అప్పుడు అది ఉపసర్గ ఉంది కాబట్టి ప్రవశ్చన అయింది. అవును. ఈ ప్రవశ్చన అంటే అక్కడ ఛేదన క్రియలో కరణమైంది ఇది. అలాగే ఆ ఛేదన క్రియకి కర్మ ఏంటి అంటే ఏది దేన్ని ఛేదించడానికి, దేనిని ఛేదించడానికి ఇది యుగ్మాలను. అంటే అది కర్మ అయింది కదా ఇప్పుడు. అవును, అవును. మనకి మరి ఈ సమాసం రాకూడదు కదా అలాంటప్పుడు. యుద్మానాం ప్రవశ్చన అన్నప్పుడు ఈ ప్రవశ్చన అనేది మనకి కృదంతం. అలాగే ఈ ప్రవశ్చన యోగంలో అక్కడ యుద్మ అనేటటువంటి అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి వచ్చింది. మరి అటువంటప్పుడు కర్మణీచ అనే సూత్రంతో కేవలం అనభిహిత కర్మ అంటే కృదంత యోగములో వచ్చినటువంటి, కృదంత యోగం అని కాదు, ఎక్కడైతే అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి ప్రాప్తిస్తోందో అక్కడ సమాసం నిషేధము అని గాని అక్కడ అర్థం ఉంటే గనక ఆ సూత్రానికి, అప్పుడు అసలు ఈ వార్తికంతో కూడా ఈ ఎగ్జాంపుల్ మనము ఉపయోగించలేము కదా. యద్మానాం ప్రవశ్చన అంటున్నాము, అక్కడ యద్మ ఏమైంది, కర్మ అయింది, అనభిహిత కర్మ అయింది. ఆ కర్మకే షష్ఠి విభక్తి వచ్చింది. అంటే ఈ షష్ఠ్యం ఎటువంటిది, కర్మస్థానంలో వచ్చినటువంటి షష్ఠి విభక్తి. మరి ఇప్పుడు కర్మణీచ అనే సూత్రంలో ఒకవేళ మనము కేవలము అనభిహిత కర్మ కి షష్ఠి విభక్తి ప్రాప్తించినప్పుడు అటువంటి షష్ఠి అంతము సమసించదు అని చెప్పేసాం అనుకోండి బ్లాంకెట్ గా, అప్పుడు ఇలాంటి శిష్ట ప్రయోగాలు సాధించలేం కదా. ఎందుకని యుద్మానాం ప్రవశ్చన అంటున్నాము, అక్కడ మనం వార్తికం చెప్తున్నాము, కానీ ఆ వార్తికంలో కేవలంగా ఆ వార్తికం కూడా జనరిక్ గా ఉంది అంతే కదా, కృద్యోగంలో సమసిస్తుంది అనే చెప్తున్నారు అంతే. కానీ ఈ స్పెసిఫిక్ గా చెప్పినటువంటి నిషేధాన్ని బాధించేంత వార్తికం కాదు కదా అది. కర్మణీచ అంటే ఓకే నువ్వు సమసించు కృదంత యోగంలో, కానీ ఆ అనభిహిత కర్మకి గాని షష్ఠి విభక్తి వస్తే అటువంటి షష్ఠి అంతము సమసించదు అని అపవాదులాగా ఉండేదాన్ని బాధిస్తూ అక్కడ మనకు సమాసం అయ్యేంత స్కోప్ వార్తికానికి లేదు. ఎందుకని వార్తికం ఇంకా జనరల్ గా ఉంది అంతే. కృత్యోగాచ షష్ఠి సమస్యతే అంతే చెప్పింది. మరి ఇప్పుడు కృత్యోగంలోంచి నారో డౌన్ చేశారు. ఏమని, కర్మణి అంటే అనభిహిత కర్మ అని తీసుకున్నాము అంటే మనకి సమసించదు అని చెప్పి. మరి అలాంటప్పుడు అసలు వార్తికం ఎందుకు చెప్పినట్టు, ఇప్పుడు ఆ రూపాలు రావు కదా. డైరెక్ట్ గా అనభిహిత కర్మ అంటే అలాంటి రూపాలు ఏమీ రావు. అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రెండవది చూసాము అంటే మనము
తర్వాత మనకి నిషేధ సూత్రాలు ఉన్నాయి ఇంకా పరశాస్త్రంలో. తృజకాభ్యాం కర్తరి అదేం చెప్తూ అవన్నీ కూడా అంటే ఇది కేవలము కర్మణీచ అన్నది అనభిహిత కర్మ అని చెప్పేస్తే గనక మనకి పరశాస్త్రంలో ఉన్నటువంటి తృజకాభ్యాం కర్తరి కర్తరీచ అనేటటువంటి సూత్రాలే వ్యర్థం. అంటే ఆ సూత్రాలు చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, తెలిసిపోతుంది. ఇప్పుడు తృజకాభ్యాం కర్తరి అంటే ఏం చెప్తోంది అది? కర్తర్థంలో విహితమైన తృచ్ ప్రత్యయాంతము, అలాగే అక ఆదేశంలో ఉన్నటువంటి ప్రత్యయాంతము, అవి కర్తర్థంలో విహితం అవ్వాలి. అటువంటివి షష్ఠి అంతముతో అంటే షష్ఠి అంతంతో సమసించవు. ఇప్పుడు కర్తృ అభిహితమైనటువంటి కృదంత యోగంలో ఇంకా మిగిలింది ఏముంది? కర్మే కదా అనభిహితం. అవును. అంటే ఏంటి? టెక్నికల్లీ తృజకాభ్యాం కర్తరి ఏం చెప్తోంది? అక అలాగే తృచ్ వీటి అంటే ఆ ప్రత్యయాంతాల యోగంలో అనభిహిత కర్మకి షష్ఠి అంటే అనభిహిత కర్మ ఉన్నప్పుడు అటువంటి షష్ఠి అంతము సమసించదు అనే కదా నిషేధం చెప్పేది. అవును. మరి ఇప్పుడు ఒక్కటి ఆల్రెడీ కర్మణీచ అనే సూత్రం చేతనే అనభిహిత కర్మ స్థానంలో వచ్చినటువంటి షష్ఠి అంతం సమసించదు అనేటటువంటి అర్థం ప్రాప్తిస్తూ ఉంటే ఇంకా ఈ తర్వాత నిషేధ సూత్రాలు ఎందుకు? ఇంకా ఆ కర్తరి తృజకాభ్యాం కర్తరి అన్నది ఇంకా అవసరం లేదు కదా. అంటే అది వ్యర్థమే కదా పూర్తిగా. అదే అర్థం చూపిస్తోంది కదా ఇక్కడ కూడా. అందుకని మనకు అక్కడ వ్యాఖ్యానాలలో ఏం చెప్పారంటే ఇది కేవలం అంటే భాష్యం నుంచి కంటిన్యూ అయింది అనమాట. ఇది కేవలము అనభిహిత కర్మ అని చెప్తే కుదరదు. ఎక్కడ అయితే కర్మణి అని సప్తమిలో చెప్పి కేవలము కర్మ మాత్రమే విహితం అవుతుందో అటువంటి పరిస్థితులలో మాత్రమే సమసించదు. అంటే అక్కడ ఇంకొంచెం అడిషనల్ గా చెప్తున్నారు. అనభిహితమైన కర్మే కానీ మనకి కేవలము అంటే ఏ సూత్రం చేత అయితే మనకి కర్తకి షష్ఠీ విభక్తి విధిస్తున్నామో ఆ సూత్రంలో కేవలము కర్మణి అని సప్తమి ఏకవచనంలో చెప్తూ కర్మని మాత్రమే విధించాలి. ఈ అర్థం అంతా కూడా కర్మణీచ అన్న చకారంతో గ్రహిస్తున్నారు అన్నమాట. అలాగా. అంటే ఇప్పుడు ఉభయ ప్రాప్తో కర్మణి సూత్రం చేత అక్కడ ఏదైతే వచ్చిందో దాన్నే అని అన్నారా? ఇక్కడ అలా అర్థం చేసుకోవాలా? ఫైనల్ గా దానికే వస్తాం మనం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ లో చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ అనభిహిత కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి షష్ఠీ విభక్తి ప్రాప్తించే సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రములో కేవలము కర్మ మాత్రమే విధించబడాలి. అంటే ఓన్లీ అన్నమాట కర్మ ఏవ విధీయతే. ఇప్పుడు మనకి ఆలోచిద్దాం ఏ అసలు ఎన్ని సూత్రాలు ఉన్నాయి మనకి అంటే మనకి షష్ఠీ విభక్తి విధించేవి? షష్ఠి ఒకటి, కర్తృకర్మ. అదేమవుతోంది షష్ఠి అన్నది? అది కేవలం సంబంధ సామాన్యంతో వస్తుంది, దానికి కారకాలతో పని లేదు. మనం ఇక్కడ మాట్లాడుకున్న కారకం గురించి కదా, అనభిహిత కర్మ అంటున్నాం కదా, కాబట్టి షష్ఠీ సూత్రం లేదు. ఓకే, తర్వాత యాజకాదిభిశ్చ అక్కడ ఏమైనా కర్మణి అంటూ ఏమైనా అసలు పదం ఉందా కనీసము? ఇది కర్మని విధిస్తున్నాము అని చెప్పేది లేదు. అంటే సూత్రంలో కర్మణి అనే పదమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది కూడా తీసేద్దాం. నెక్స్ట్ మీరు సమాస విధాయక సూత్రాలు చెప్తున్నారు, నేను షష్ఠీ విభక్తి వచ్చే సూత్రాలు అడుగుతున్నా. అయితే కర్తృకర్మణో కృతి అది ఒకటి. కర్తృకర్మణో కృతి అక్కడ ఏది విధిస్తున్నారు షష్ఠీ విభక్తి?
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ దేనికి ఉన్నటువంటి విధిస్తున్నారు? కర్త అనభిహిత కర్మకి కర్తకి కర్మ కర్మ అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి. కర్మకి కర్మకి. అంటే రెండిటికి ఓకే అక్కడ రెండిటికి ఉంది కదా. ఆ, అవును కేవలము అనభిహిత కర్మకి మాత్రమేనా విధాయక సూత్రము? లేదు 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 రెండు రెండిటికి లేదు. సో ఉమ్. ఇప్పుడు మన చకారంతో వ్యాఖ్యానాల ద్వారా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ కి అది ఫిట్ కావట్లేదు. అవును ఓహో ఏం ఓకే చెప్తోంది ఇక్కడ ఒకటి చకారంతో? కనిపిస్తుంది ఉభయ కర్మణి చ అన్నారు. కేవలము కర్మణి కర్మణి ఏవ. అని చెప్పి ఉమ్. కర్మణి ఏవ అదొక్కటే అంటే కర్మ మాత్రమే విహితం అవ్వాలి ఆ సూత్రంలో. ఉహుం. ఇప్పుడు కర్మ ఉభయ కర్తృ ప్రాప్తో కర్మతో కర్మణి శక్తి యోగ. కర్మ విహితం అవుతోంది, విధించబడుతోంది. కానీ కేవలము కర్మ మాత్రమే కాదు, అక్కడ కాదు, అనభిహిత కర్తృ కూడా కర్త అనభిహిత ఉమ్. కర్మ కర్మ రెండు రెండు. విధించబడుతున్నాయి. ఉమ్. ఓకే, మరి ఇంకా ఉమ్. తర్వాత ఇంకోటి ఉభయ ప్రాప్తో కర్మణి. ఉభయ ప్రాప్తో. మరి ఇప్పుడు దీంతో ఉభయ ఏం ప్రాప్తో జరుగుతుంది? ఇది మరి నియమ సూత్రం కదా. ఉమ్. మరి ఇప్పుడు ఉమ్. ఇది విధి సూత్రం ఈ అని మనం సూత్రం చెప్పచ్చా? ఉహుం. అంటే విధి సూత్రము కూడా అనుకోవచ్చు కదండి, ఎందుకంటే నిషేధ సూత్రము పోర్ట్ఫోలియోకి వస్తుంది, కర్తకు నిషేధం ఇండైరెక్ట్ గా చెప్తా ఉంది, కర్మణికి విధి సూత్రము అలా అంతే. అనుకోవచ్చు, నియమ సూత్రం కూడాను. అంతే, నియమ సూత్రమే. కానీ నియమ నియమ సూత్రం. సూత్రం కూడా రెండు పనులు చేస్తోంది. ఒకటి ఉభయ ప్రాప్తవు, అంటే ఒకే కృతంత యోగములో అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి షష్ఠి ప్రాప్తించే యోగం ఉన్నప్పుడు కేవలం కర్మకి కర్మని కేవలము మాత్రమే కర్మకి మాత్రమే షష్ఠి విభక్తి విధిస్తోంది. ఓకే ఓకే అంటే కర్మ ఇది షష్ఠి కర్తకి కాదు. విభక్తిని కర్మకి షష్ఠి విభక్తి విధించే సూత్రము అని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చు. అండి ఒక్క నిమిషం అండి, ఇప్పుడు నాకే వినిపించలేదా లక్ష్మీ శ్వేత గారు ఆ, చెప్పింది? లేదండి, వినిపించింది. అయితే నాదే ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ అయ్యా చెక్ మై ఇంటర్నెట్. కర్తృకర్మణో కృతి అనే సూత్రమేమో అనభిహిత కర్తకి కృద్యోగంలో ఉన్నప్పుడు అనభిహిత కర్తకి కానీ అనభిహిత కర్మకి కానీ షష్ఠి విభక్తి. ఇప్పుడు ఉభయ ప్రాప్త కర్మణి రెండిటికి ఆ కర్తృకర్మణో కృతితోని షష్ఠి విభక్తి వస్తుంది. ఈ ఉభయ ప్రాప్త కర్మణి అన్నప్పుడు మాత్రము ఎప్పుడైతే అనభిహిత రెండు కర్మకి ప్రాప్తి ఉన్నప్పుడు అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి షష్ఠీ విభక్తి ప్రాప్తి ఉన్నప్పుడు కర్మణికి మాత్రమే మనం షష్ఠీ తీసుకోవాలి అనేది ఈ సూత్రం చెప్తోంది. ఉభయ ప్రాప్త కర్మణి అని. ఉభయ ప్రాప్తో కర్మణి కేవలం కర్మకే షష్ఠి విభక్తి విధించుకోండి అని ఈ సూత్రం చెప్తుంది. అని నియమం చేసింది, యాక్చువల్లీ నియమం చేసేసింది. ఓకే ఓకే. కానీ ఆ నియమాన్ని మనం రెండు రకాలుగా విశ్లేషించుకోవచ్చు కదా. ఒకటి, రెండిటికి ప్రాప్తి ఉన్నా సరే కేవలము కర్మకి మాత్రమే విధిస్తోంది అని ఆ కర్మకి మనము విధి సూత్రం అని చెప్పుకోవచ్చు. కర్తకి నిషేధిస్తోంది కాబట్టి కర్తకి నిషేధ సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే జస్ట్ దాని పేరు మార్చాం అంతే. అదే ఆ నియమం చేసింది, కానీ ఆ నియమాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, ఈ నియమంలో దీనికి ఉభయ ప్రాప్తో కర్తరి నా అనేలా చెప్పుకోవచ్చు. ఉభయ ప్రాప్తో కర్తరి నా అంటే మళ్ళీ మనం కొత్త పాణిని సూత్రం రాసుకోవచ్చు. పాణిని సూత్రం ఎలా అవుతుంది అప్పుడు? ఎలా అవుతుందండి? ఓకే ఓకే, కరెక్టే. అంటే నాకు అట్లా అంటే ఎప్పుడైతే కర్మకి కరెక్ట్ అంటే కర్మకి అని లేదు అని అన్నప్పుడు కర్మకే విధించుకోవాలి అని అన్నప్పుడు మనం కర్తకి విధించడానికి ఈ సూత్రం ఫిట్ కాదు అన్నదైతే అర్థమవుతోంది. బాగుంది. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం మొక్కుతున్నాయండి. బాగుంది. సో ఇప్పుడు మనకి చకారంతో చెప్పినటువంటి డెఫినేషన్ సరిపోయిందా? కర్మణి అని సప్తమి ఏకవచనంలో చెప్తూ కేవలము కర్మకి మాత్రమే ఎక్కడైతే షష్ఠి విధించబడుతుందో అక్కడ అటువంటి షష్ఠ్యంతము సమసించదు. అంటే ఇప్పుడు ఏ సూత్రం తీసుకుంటున్నట్టు టెక్నికల్ గా ఉభయ ప్రాప్తో కర్మణి.
అంతే. ఉభయ ప్రాప్తో కర్మణి అనే సూత్రంతో అంటే ఆ కాంటెక్స్ట్ లో అన్నమాట. అంటే ఎక్కడైతే ఒక కృదంత యోగములో అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు ఉన్నప్పుడు కేవలము అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి విధించబడుతుందో అటువంటి షష్ఠి అంతము ఆ కృదంతంతో సమసించదు. కృదంతంతో సమసించారు. ఓకే. అంటే మనకి ఎలాగో ఉత్తరంలో కృదంతమే కదా ఉండేది. అంటే దాని యోగంలోనే కదా ఇప్పుడు దీని కర్మకి శక్తి వచ్చేది. అంటే అలాగే ఇప్పుడు సమర్థమైన సుబంతంతో సమసించదని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు సమాసాల్లో యాక్చువల్లీ అయితే అంతే సమర్థవంతమైన సుబంతమే. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు దానికి షష్ఠీ విభక్తి ఎందుకు వచ్చింది అసలు అనభిహిత కర్మకి అక్కడ కృదంతం ఉండడం వల్లనే వచ్చింది కదా. కాబట్టి వచ్చింది. అక్కడ కృదంతం వల్లనే వస్తుంది కాబట్టి ఇప్పుడు మన సమాస ప్రసక్తి కూడా అంటే ఈ ప్రసంగం కూడా దానికి అటువంటి షష్ఠ్యంతానికి ఆ కృదంతానికి ఉంటుంది కదా. లేకపోతే ఇంక వేరే చోట మనకి ఆ సమర్థత ఉండదు కదా. దాని వల్ల ఇది రాలేదు కాబట్టి సమర్థత ఉండదు. కాబట్టి మీరు అన్నది టెక్నికల్ గా అంతే సుబంతము సంసిస్తుంది. కాకపోతే ఈ కేసులో మనకి క్లియర్ గా తెలిసిపోయింది ఇది డెఫినెట్లీ కృదంతమే. అంటే ఇక్కడ 2 పాయింట్లు కదండి గుర్తు పెట్టుకోవాల్సింది. ఉభయ సూత్రము చేత అనభిహిత కర్మకి ఏదైతే కర్మ ఇది షష్ఠి విధించామో అది మీరు అన్నట్టు కృదంతం తోటే అనుకోవాలి. దీంతో సమసించదు. సమాసం అక్కడ రాదు. సామర్థ్యం ఉన్నా కూడా సామర్థ్యం ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉన్నా సరే అక్కడ సమాసం నిషేధించారనమాట. ఓకే. సో ఇదే మనకి కాశికలో చెప్పారు. కాకపోతే కాశికలో ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఈ సూత్రము అని చెప్పి డిఫైన్ చేసేసారు. మనకి మిగిలిన కమెంటరీస్ లో మనకి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. అంతే. అంటే హౌ డిడ్ వి అరైవ్ ఎట్ దిస్ సూత్ర. అది. సో ఇక్కడ కాశిక చూస్తే తేన ఇది నివృత్తం కర్మగ్రహణం షష్ఠీ విశేషణం కర్మణి చ యా షష్ఠి సా నా సమస్యతే. ఇక్కడ వెంటనే చెప్పేశారు ఉభయ ప్రాప్తౌ కర్మణి ఇటు షష్ఠ్యా ఇదం గ్రహణం. ఆ షష్ఠి ఎటువంటి షష్ఠి అంటే ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే సూత్రం చేత విహితమైనటువంటి కర్మ అదే అనివిహితమైన కర్మకి షష్ఠీ విభక్తి అటువంటి షష్ఠ్యంతము సమసించదు అని చెప్పడం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆశ్చర్య గవాం దోహ అగోపాలకేన. సో ఇక్కడ మనకి దోహన క్రియ చెప్తున్నారు. దోహ ధాతువుకి ఘయ్యే భావార్థంలో కాబట్టి దోహన క్రియనే తెలుస్తోంది మనకి. దోహ కృదంతం అయింది. ఇప్పుడు ఈ దోహన క్రియ ఎవరు చేస్తున్నారు? గోపాలకుడు. గోపాలకుడు కానివాడు అగోపాలకుడు. అతడు కర్త. కానీ కర్త దోహ అనేటటువంటి కృదంతంతో అభిహితుడు అయ్యాడా? లేదు. లేదు. ఎందుకని ఇది భావార్థంలో కదా మనం విధించింది. కాబట్టి కర్త కర్మ రెండు అనభిహితమే. అందుకని ఇక్కడ అగోపాలక అనేటటువంటి అనభిహిత కర్తృ ప్రాతిపదిక ఉంది. అలాగే ఈ దోహనము ఆ క్రియ ఇదేంటది దేనిని చేస్తున్నాడు? గోవులను పిండుతున్నాడు కదా. సో ఆ దోహన క్రియ అన్నది గోవుల నుంచి. కాబట్టి అక్కడ దోహన క్రియకి ఆ ఆవులు అనేవి మనకి కర్మ పదాలు అయ్యాయి. అందుకని అనభిహిత కర్మ. సో ఇప్పుడు ఒకటే కృదంతము దోహ అనేటటువంటి భావార్థ కృదంతము ఆ యోగములో ఒక అనభిహిత కర్త అయినటువంటి గోపాలక అనే ప్రాతిపదిక అనభిహిత కర్మ అయినటువంటి గౌ ప్రాతిపదిక.
గో ప్రాతిపదిక. గో ప్రాతిపదిక. గౌ కాదు, గో. గో. గౌ చెప్పానా, గో ప్రాతిపదిక రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు మనకి కర్తృకర్మణోః కృతి అనే సూత్రం చేత రెండింటికి విడివిడిగా షష్ఠీ విభక్తి ప్రాప్తించాల్సి ఉంది. ఇలాంటప్పుడు మనకి ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఎందుకని ఒకటే దోహన క్రియ, ఒకటే కృదంతం ఉంది అక్కడ, దోహ. ఆ కృదంత యోగములు రెండు ఉన్నాయి. అటువంటప్పుడు కేవలము అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి విధిస్తోంది ఉభయ ప్రాప్తౌ కర్మణి. సో అందుకని గవాం దోహ అయిపోయింది, షష్ఠి బహువచనము. సో గవాం దోహ బాగుంది. ఇప్పుడు అనభిహిత కర్తకి ఏమైంది, ఉత్సర్గ సూత్రము, కర్తృకరణయోః తృతీయ. అందుకని గవాం దోహ అగోపాలకేన. ఈ ఆశ్చర్య అన్నది జస్ట్ అభావం చూపిస్తున్నారు అన్నమాట, అంతే. అంతేగాని దానికి ఈ రెండు కర్తలతో సంబంధం లేదు, దానికి క్రియతో సంబంధం. క్రియతో సంబంధం అంటే క్రియా విశేషణం లాగా చెప్పొచ్చు. అబ్బా ఎంత ఆశ్చర్యంగా కాని వాడు కూడా పాలని ఆవును పెతుకుతున్నాడు అని చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు ఈ స్థితిలో మనకి ఇక్కడ మన అటెన్షన్ గ్రాప్ చేసేది షష్ఠ్యంతము, అక్కడ ఉన్న కృదంతము. అంటే గవాం దోహ, గవాం దోహ. ఇక్కడ చూస్తే మామూలుగా అయితే ఈ షష్ఠ్యంతము దోహ ఉండటం వలనే ఇక్కడ షష్ఠి వచ్చింది. అలానే దాని రెండు పదాలకి కూడా షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసం ప్రాప్తించడానికి ఉంది, అవకాశం ఉంది. అంటే షష్ఠి అనే సూత్రం చేత ఇక్కడ మనకి గోదోహ అని రావాలి, మరి రావాలి. అప్పుడు మనకి ఇక్కడ నిషేధం ఉందన్నమాట. ఏమని, కర్మణి చ, ఏదైతే కర్మ ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే సూత్రం చేత ఏ అనభిహిత కర్మకైతే షష్ఠీ విభక్తి విధించబడుతుందో అటువంటి షష్ఠీ విభక్తి అంతము సమసించదు. అందుకని ఇక్కడ మనకి సమాసము లేదు. ఆశ్చర్య గవాం దోహ అగోపాలకేన. ఇప్పుడు మామూలుగా మాట్లాడి మనకి ఇక్కడ గోపాలకుడు ఆశ్చర్యము ఏమీ లేదనుకోండి, ఆ కాంటెక్స్ట్ లో కేవలము ఆ ఆ దోహన క్రియను చూడు అని చెప్పారు, పశ్య అంతే. ఆ దోహన క్రియని చూడు అన్నాం అంతే, ఆవు యొక్క దోహన క్రియని చూడు అని. అప్పుడేమైంది, గవాం దోహం పశ్య, అంతే కదా. గవాం దోహం పశ్య అని చెప్పాలా? అంటే చూడు, ఏం చూడాలి, దోహన క్రియని చూడు, అంటే ఎలా పాలు పెట్టుతున్నాడో చూడు, క్రియని చూడు అంటే అది కర్మ అయిపోయింది అక్కడ. సో అందుకని మనం ద్వితీయ విభక్తిలో పెట్టాము, దోహం అయిపోయింది. ఇప్పుడు దేని యొక్క దోహము అంటే ఏది, దేని యొక్క దోహన క్రియ, ఇవి అంతా కూడా వేటి యొక్క, ఆవుల దోహనం. అలానే అక్కడ మనకి కృదంతం కదా ఈ దోహ అన్నది. ఆ కృదంతం చేత ఈ దోహన క్రియ దేనికి జరుగుతోంది, మనం ప్రశ్నించేటప్పుడే మారిపోతుంది చూడండి. దోహన క్రియ అంటే మనకి భావంలో చెప్పేస్తున్నాం మనం, అప్పుడు వేటిని పిండుతున్నాడు అని చెప్పాం మనం కదా. మనం ఏమంటాము, ఈ దోహన క్రియ వేటికి జరుగుతోంది అంటాం తెలుగులో. అంటే తెలియకుండా మనకి అప్పేస్తే షష్ఠి తెలిసిపోతుంది అక్కడ. అంతే కదా. ఇప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను, అక్కడ మనకి సెంటెన్స్ తెలుగులో కూడా అంతే, సంస్కృతంలో కూడా అంతే. ఇప్పుడు తెలుగులోనే చూడండి, పుస్తకాన్ని చదివేవాడు పాఠకుడు అయ్యాడు. పాఠకుడు అనేసరికి దేనిని చదువుతున్నాడు అని అడగం కదా మనం తెలుగులోనే. మనకు ఆలోచన ఏంటి, వేటి యొక్క పాఠకుడు లేదా దేని యొక్క పాఠకుడు అని అడుగుతాం మనం. ఆ అడిగేదే ఇక్కడ మనకి సూత్రాలలో క్యాప్చర్ చేశారు, అంతే ఎసెన్స్. మనం తెలుగులో కూడా ఇలాగే మాట్లాడతాం.
ఎప్పుడైతే క్రియని క్రియలాగా చెప్పామో అప్పుడు కర్త కర్మ క్రియలాగా చెప్తాం. ఆ యాక్షన్ వర్బ్ లాగా చెప్పినప్పుడు అది వర్బ్ లాగా కాదు. ఎప్పుడైతే అదొక అబ్స్ట్రాక్ట్ నౌన్ లాగా చెప్తామో అప్పుడు తెలియకుండా మనమే మన లాంగ్వేజ్ లో అంటే మన తెలుగులో కూడా మనం తెలియకుండా అక్కడ సంబంధం పెట్టేస్తాం. మనం వేటికి దేనికి అలానే మాట్లాడతాం. మళ్ళీ మనం దేనిని చదువుతున్నాడు అని అడగం కదా. పాఠకుడు, వీడు పాఠకుడండి అని చెప్తారు. అన్నప్పుడు వెంటనే ఏం చదువుతున్నాడు అని అడిగితే అక్కడ మళ్ళీ క్రియను రిఫర్ చేసినట్టు అయిపోతుంది. కానీ అక్కడ మనకు తెలిసిందేంటి, పాఠకుడు అంటున్నాడు అంటే వాడు రీడర్. వెంటనే ఏంటి అయితే ఓకే ఏం చదువు అంటే దేని యొక్క రీడర్ అన్న ఆలోచన మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ కూడా మనకి అదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ సూత్రాల్లో ఉంది అంతే. అంటే ఇన్బిల్ట్ గా మనకు ఆ పదం వినంగానే మన మనసులో కలిగిన అపేక్షని ఇక్కడ సూత్ర ద్వారా క్యాప్చర్ చేశారు. సో ఇప్పుడు దోహన క్రియ ఎప్పుడైతే వింటామో ఆ దోహన క్రియ అని చెప్పి వింటామో మనము అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ వింటామో అప్పుడు వెంటనే వేటి యొక్క, గోవుల యొక్క. గవాం దోహ. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏంటి, గవాం దోహం పశ్య. ఇప్పుడు ఈ గవాం అన్నది అక్కడ ఉభయ ప్రాప్తవ కర్మణి నుంచి రావక్కర్లేదు కదా. ఎందుకంటే ఈ దోహ అనేటటువంటి కృదంత యోగములో అక్కడ కర్త లేడు, కేవలము ఆ కర్మ మాత్రమే చెప్తున్నాం అంతే. అనభిహిత కర్మ మాత్రమే ఉంది. మనం గోపాలకుడిని చెప్పట్లేదు. అక్కడ కేవలము ఆ భావాన్ని చెప్తున్నాం అంతే. అక్కడ యాక్షన్ ని చూపిస్తున్నాం అంతే. అది చూడు అక్కడ ఏం జరుగుతుందో చూడు అంటాం కదా, ఆవుల్ని ఎలా పిండుతున్నాడో చూడు, అదనమాట అంతే. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైతే సెంటెన్స్ మాడిఫై అయిపోయిందో ఆ గోపాలకేనా అని లేకుండా సెంటెన్స్ మాడిఫై అయ్యిందో ఇక్కడ మనకి ఆ అక్కడ అనభిహిత కర్త లేడు ఎక్కడా కూడా. అసలు కర్త లేడు. అందుకని కర్తృకర్మలో కృతి చేతనే మనకి ఇక్కడ షష్ఠీ విభక్తి వస్తోంది, గవాం దోహం పశ్య అని. సో ఇది ఎప్పుడైతే కర్తృకర్మణో కృతి చేత వస్తోంది అంటే ఉభయ ప్రాప్తో కర్మణి చేత రావట్లేదు, అప్పుడు ఇక్కడ కర్మణి అనే సూత్రంతో నిషేధం లేదు. నిషేధం లేదు ఇక్కడ. అందుకని మనం గోదోహం పశ్య, గోదోహన కాలహ అంటాం కదండి. మరి అవన్నీ మనకు వెంటనే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కర్మకి ఈ దోహ అనేటటువంటి దానికి నువ్వు కృతంత యోగంలో తీసేస్తే మరి చాలా ప్రయోగాలు మనకి డౌట్ వస్తుంది కదా. అంటే అక్కడ కర్మ అని చెప్పి ఒక బ్లాంకెట్ దేనిగా తీసుకోకుండా కర్మణి అన్న పదము వాడి ఎక్కడైతే చెప్పారు షష్ఠీ సమాసం విధించారో దాన్ని మాత్రమే గ్రహించాలి కర్మణి అంటే అంతే. అంటే మనకు ఖచ్చితంగా అక్కడ ఇంకో కర్త, అనభిహిత కర్త కూడా ప్రయోగంలో ఉంటే తప్పించి మనకు ఉభయ ప్రాప్తవ కర్మణి అనే సూత్రం అప్లై అవ్వదు కదా. అలా అప్లై అవ్వకపోతే అంటే ఉభయ ప్రాప్తవ కర్మణి అప్లై అవ్వకపోతే మనకి నిషేధం అప్లై అవ్వదు. అందుకని మనం ఇందాకని చెప్పుకున్న సెంటెన్స్ లో అక్కడ సమాసం ఉంటుంది. చూడు, ఆవు దోహ గోదోహం పశ్య క్రియను చూడు అని అక్కడ సమాసం ఉంటుంది. ఎందుకని అక్కడ లేడు, అక్కడ కర్త రిఫరెన్స్ ఎప్పుడైతే లేడో మనకు ఉభయ ప్రాప్తవ కర్మని స్కోప్ లో లేదు. అందుకని కేవలంగా కర్తృకర్మణో కృతి ద్వారా వస్తోంది. మనకేమో సమాసం నిషేధము కేవలము ఉభయ ప్రాప్తవ కర్మణికి మాత్రమే, కాబట్టి నిషేధం లేదు, సమాసం వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకొకటి, ఇది ఇంకెవరైనా ట్రై చేస్తారా? రోచతే మే ఓదనస్య భోజనం దేవదత్తేన. 2:14లోనే రెండవ ఎగ్జాంపుల్. రోచతే మే ఓదనస్య భోజనం దీని పక్కనే ఇచ్చారు. ఆశ్చర్యో గవాం దోహో అగోపాలకేన దాని పక్కనే రోచతే రుచ్ ధాతువు. క్రియాపదం
ఆ, మే అంటే ఇది చతుర్థి. భోజనం అస్మత్ మమ ఉమ్, మమ అది గవాం కదా, ఇక్కడ మనకి షష్ఠీని రావాలి ఉమ్, కదా. ఉమ్. ఆహా, ఇది మే అంటే షష్ఠిలో, కానీ రోచతే అంటే జనరల్లీ మనం ఎందుకు అంటే అక్కడ షష్ఠి ఎందుకని? దానికి చతుర్థిలో కాదు కదండి, బోధనస్య మే దానికి అంటే అది కర్త లాగా అయిపోతుంది కదా. నా కొరకు అంటే అన్నట్టు. అక్కడ మమే ఓకే, మహ్యం మే కూడా ఉంటుంది కదా. మహ్యం మే కూడా మహ్యమే కూడా ఉమ్, ఉమ్, అంటే ఎలా దాన్ని షష్ఠి అని అనుకున్నారు అన్నది. ఆ, ఎందుకని అనుకున్నారు, ఎలా కాదు, ఎందుకని అనుకున్నారు అది. ఉమ్, అంటే మనం ఫస్ట్ విభక్తి ఇండివిజువల్ పదాలతో మనం గ్రహించకూడదు. ఆ వాక్యం చదివి ఆ వాక్యార్థము మనం గమనించాలి. అప్పుడు మనకు అది ఏ విభక్తిలో ఉంటుంది అన్నది అర్థమవుతుంది. ఉమ్. రోచతే రోచతే. ఓదనస్య భోజనం దేవదత్తుని దేవదత్తేన. చేత ఆ, దేవదత్తుని చేత ఇవ్వబడిన భోజనము రుచిగా ఉందని, నాకు నచ్చుతుంది అని చెప్పడం. నాకు నచ్చుతుంది. అంటే దేవదత్తుడు ఏ భోజనం అయితే దేవదత్తుడు చేత భుజించబడినటువంటి భోజనము నాకు నచ్చుతుంది. ఆ, దీనిలో రెస్టారెంట్ లో కూర్చొని పక్క వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. అవును, జనరల్ గా అవుతుంది మనకి. ఆ ఆ డిష్ బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. బుస్ బుస్ కావాలి, ఆ శారీ బహబతా కావాలి. శారీ షాపింగ్ వెళ్తే కూడా అంతే, మనకు చూపించే శారీలు నచ్చవు, పక్క వాళ్ళు చూసే అదే అనమాట. ఇక్కడ దీనికేమో భోజనంలో ఉందన్నమాట. ఆ, మరి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో అసలు ఇక్కడ దేవదత్తే. మనకి ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు? దీని ద్వారా మనకి ఏం తెలియాలి? దేవదత్తేన ఉంది కనుక ఇక్కడ అనభిహిత కారం ఫస్ట్ కర్మం ఇక్కడ తీసుకోవాలి. ఏంటండి, కర్మ మనకి ఇక్కడ రోచతే భోజనం అది కదండి, రోచతే భోజనం. రోచతే క్రియ అయింది, ఉమ్. భోజనం ఆ, కర్మ అయింది. దాంతో ఓదనస్య ఓదనం భోజనం. గాని దేవదత్త గాని చెప్పట్లేదు కదా, దేవదత్తం గురించి కదా ఓదనం చెప్పట్లేదు. ఓదనం అనేది కర్మ. కర్మ. ఆ. భోజనం కర్మ, క్రియ ఏమో రోచతే క్రియ. ఓదనస్య అక్కడ రెండు క్రియలు ఉన్నాయి మనకి. రెండు క్రియలు ఉన్నాయి. ఒకటి తినంత రూపంలో క్రియ ఉంది, రోచతే. రెండవది భోజనం అని యుడంతం ఉంది కదా అక్కడ. భుజధాతు భుజంత అదే చూస్తున్నాను నేను. భుజధాతు యొక్క అంటే అక్కడ భోజన క్రియ ఉంది, ఉమ్. ఉమ్. రోచన క్రియ ఉంది. ఆ రోచన క్రియ స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి. అదే అంటే కదండి మనకి కన్సిడర్ చేయాల్సింది, మనం రోచన క్రియ కదా కన్సిడర్ చేయాల్సింది. ఓదనస్య భోజనం అంటే ఇక్కడ మనకి రోచన క్రియకు ఉండే కర్తలు కర్మలు వేరే ఉంటాయి. ఆ. భోజన అదే క్రియకి నేను మనకి అంటున్నాను. వేరే ఉండొచ్చు కదా, వాటికి మనం వెడగొట్టుకోవాలి. ఆ. అవును. ఓకే. సో ఇక్కడ రోచన క్రియ అంటే అంటే లైకింగ్ ఏంటి, ఏం నచ్చింది ఐటమ్. ఈ రోచన క్రియకి ఏమవుతుంది, ఏదైతే నచ్చిందో ఆ ఐటమ్ మనకి ప్రథమాలోకి వస్తుంది కదా, అదే కర్త అవుతుంది కదా. అదే కర్త అవుతుంది. అది కదా, అదే కర్త అవుతుంది. ఇది అకర్మక ధాతువు రోచతే. కాబట్టి మహ్యం ఓదనం రోచతే. అక్కడ ఏ పదార్థం అయితే నచ్చుతుందో అదే కర్త అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ ఓదనం అనేది ఏదైతే అంటే ఓదనం ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ మనకి ఆ ఓదనం అనేది నాకు నచ్చుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. మహ్యం రోచతే, ఆ మహ్యానికి మే ఇచ్చారు, బాగుంది. మరి ఇక్కడ భోజనం కూడా ఉంది కదా, అక్కడ భోజన క్రియతో కూడా ఒక కృదంతం ఉంది కదా. బుజ్జుధాతు మరి ఇప్పుడు ల్యుట్ అయితే మరి ఇది ఎలా వచ్చింది? అది పుగంత లఘూపదస్య. ఓకే ఓకే ఓకే. పుగంత లఘూపదస్య ఉకారాంతం కదా. ఓకే. సో ఇది కృదంతం. సో ఇప్పుడు మనకి భోజనము కృదంతము. ఇప్పుడు ఈ భోజన క్రియ అంటే అక్కడ కృదంతము, కానీ అక్కడ క్రియ ఉంది కదా, ఇంకో క్రియ ఉన్నట్టే. అవును, అంతే. ఇప్పుడు ఈ భోజన క్రియకి ఎవరు కర్త, ఎవరు తింటున్నారు? నేను తినట్లేదు కదా. ఇంకా దేవదత్తుడు కర్త అయ్యాడు. అలాగే కర్మ ఏంటి, దేనిని తింటున్నాడు వాడు? ఓదనాన్ని తింటున్నాడు. అంటే గమనించారా, మనకి రోచన క్రియకి
ఉమ్, ఓదనం అన్నది ఏదైతే మనకి కర్తృపదం కర్మ అయ్యిందో, ఈ భోజన క్రియకి ఓదనం ఏమైంది? కర్మపదం అయిపోయింది. కర్మపదం ఓహో, అయింది. కర్మపదం. ఓకే ఓకే ఓకే. ఆహా, భుజధాతువుకి ఇది కర్మ అయిపోయింది, రోచతేకి కర్తృపదం అయిపోయింది. కర్తృపదమైంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనకి తినంతంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూద్దాం, వీటికి విభక్తులు ఎలా వస్తాయో చూద్దాం మనం. ఇప్పుడు ఈ భోజనం అనేది భావార్థంలో వచ్చినటువంటి ల్యుడంతము. ల్యుడంతము. కాబట్టి దీని చేత ఇది కర్త కృదంతం. అభిహితం కాడు, కర్మ అభిహితం కాదు. ఓకే. కృదంతం కృదంతం. కర్తని చెప్పదు, కర్మని చెప్పదు. అంటే అనభిహిత కర్త, అనభిహిత కర్మ. కర్మ. మరప్పుడు ఏం రావాలి? జనరల్ గా మాట్లాడితే కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం షష్ఠి రావాలి. దేవదత్తుడికి ఓదనానికి రెండింటికి షష్ఠి రావాల్సి ఉంటే ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఈ సూత్రం చేత కర్మకు మాత్రమే కర్తకి కాకుండా కర్మకు మాత్రమే షష్ఠీ విభక్తి విధించిన సూత్రమై మనకి కర్మకి షష్ఠీ విభక్తి ఓదనం కర్మ అయింది గనక ఓదనస్య అని మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంకప్పుడు మిగిలిపోయిన వాడు అనధిహిత కర్త ఉన్నాడు గనక కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత మనకి దేవదత్తుడు అనభిహితం అయ్యాడు గనక కర్త అయ్యాడు గనక అతనిని మనం తృతీయాలో తీసుకుంటే దేవదత్తేన అయ్యాడు. ఇప్పుడు ఓదనస్య భోజనం అన్న దగ్గర మనకు ఇది రావాలి, సమాసం రావచ్చు. ఇది ఉంది, సామర్థ్యం ఉంది. ఎందుకంటే దానికి కర్మపదము, అందులోని ఈ భోజనము అనేటటువంటి కృదంతం అక్కడ ఉంది కాబట్టి ఓదనానికి షష్ఠీ విభక్తి వచ్చింది. అంటే అన్వయం ఉన్నట్టే కదా అక్కడ. అన్వయం ఉంది కాబట్టి రెండు పదాల మధ్యలో సామర్థ్యం ఉన్నట్టే. అందుకని ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేతనే ఓదనస్య అనే షష్ఠ్యంతము భోజనం అనేటటువంటి సమర్థవంతమైన సుబంతముతో సమసించాల్సి ఉండగా కర్మణి చ అనే సూత్రం చేత ఉభయ ప్రాప్తం కర్మణి అనే సూత్రం చేత కర్మ స్థానములో విహితమైనటువంటి షష్ఠీ విభక్తి అంతము సమసించదు అని నిషేధించడం వలన ఇక్కడ ఓదనస్య భోజనం అనే చోట మనకి సమాసము ఉండదు. ఇది కంపల్సరీ ఉభయ ప్రాప్తం కర్మని అది ప్రవర్తిస్తుందా లేదా చూసి అలాగా వచ్చిన ఆ సూత్రంతో వచ్చిన కర్మకి మీకు షష్ఠి వచ్చేది. అదే అప్పుడే ఈ నిషేధం కూడాను అంతే. ఇంకా వేరే కర్తృకర్మణోహ కృతితో వచ్చిన మనకి నిషేధము మనకి సిద్ధించదు. కేవలము ఉభయ ప్రాప్తం కర్మనికి మాత్రమే లిమిటెడ్. ఇందాక కూడాను జస్ట్ కొద్దిగా దారి తప్పాను నేను. రోచతే మే అని ఉంది చూడండి, అక్కడ రోచతేని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే మనకు ఇప్పుడు చేస్తున్నదంతా కృతియోగంలో వస్తున్న షష్ఠి గురించి చూస్తున్నాం కదా, రైట్ నో. ఇక్కడ మనం చూస్తున్నది షష్ఠి ప్రాప్తే కృతియోగంలో అక్కడ. అవును, అదోకే. కాకపోతే అక్కడ ఇక్కడ ఎందుకు ఓకే అంటే ఓదనము అనేది కర్మ అవ్వదు. ఇప్పుడు రోచతేకి ఇప్పుడు మీరు గమనిస్తే ఓదనం అనేది మనకి రోచతేకి అంటే కర్తృపదం అవ్వదు. భోజనం అనేది కర్తృపదం అవుతుంది. మహ్యం భోజనం రుచతే. ఏ భోజనం నచ్చుతుంది? దేవదత్తేన ఓదనస్య భోజనం మమ అదే మహ్యం రోచతే. అంటే మనకి పూర్తిగా సెంటెన్స్ అర్థం కంప్లీట్ గా తెలిస్తే తప్పించి అక్కడ ఏదేది మనకు అర్థం కాదు. మనం ఫస్ట్ లుక్ లో చూసి ఏమనుకున్నాము? ఓదనమే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది? ఆయనకి నచ్చింది రైస్ అని కాదు, ఆ ఓదనంతో ఏదైతే అక్కడ మీల్ ఉందో ఆ మీల్ నచ్చింది. ఎవరు తిన్న మీలు? దేవదత్తుడు తిన్న మీల్ నచ్చింది అనమాట. ఆ మీల్ దేంతో తయారయ్యింది? లేకపోతే దేందా మీల్? రైస్ మీల్ నచ్చింది. అంతే. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఫోకస్ రోచతే కూడా ఎక్కడికి ఉంది?
ఆ డిష్ మీద ఉంది, రైస్ మీద రైస్ లేదు. డిష్ మీద ఉంది. రైస్ డిష్ మీద ఉంది. అది ఎందుకంటే మనం దాన్ని కూడా సమన్వయం చేయాలి కదా. చెయ్యాలి కదా, ఇప్పుడు చెయ్యాలి కదా. మరి కర్తృపదం అంటే ఇప్పుడు మెయిన్ తినంతము కర్తృపదం అది అని చెప్పి దానికి సబ్బు తినంతంతో షష్ఠి వస్తుంది అంటే ఎలా ఊరుకుంటుంది ఇది? మనకు రూల్ ఒప్పుకోదు కదా. అవునండి. నోచతే చేత ఏది నచ్చుతోందో అది అభిహితం అయిపోతోంది అక్కడ. అక్కడ భోజనం కాబట్టి అన్నది అక్కడ ఆ అంటే ఇది మనం లోపలికి మనం ఒక అంటే ఒక ఆలోచన పెట్టుకుని మనం లోపలికి విశ్లేషణకి వెళ్తాం. ఆ విశ్లేషణ అయ్యే కొద్దీ మనకి ఎక్కడైనా దారి తప్పామనుకోండి మళ్ళీ వెంటనే ట్రాక్ లోకి వచ్చేస్తాం. ఇక్కడ మనం దారి తప్పాము కానీ ఏమైంది, ఉదనస్యకి షష్ఠి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ప్రథమ వస్తానంటేనేమో భోజనం కృదంతో ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు కదా. అంటే మన అండర్స్టాండింగ్ తప్పైంది అనమాట. మనం అనవసరంగా పాపము రైస్ నచ్చుతుందని అనుకున్నాము కానీ రైస్ కాదు నచ్చేది, డిష్ నచ్చుతుంది. రైస్ తో తయారు చేసి ఓకే. అలా అంటే ఇది కొంచెం లెంగ్దీ అవ్వచ్చండి, కాకపోతే మనకి లేదు బాగా చెప్తున్నారండి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ రైట్ నౌ. అంత బాగా విశ్లేషించి చెప్పడము, ఎక్కడ దారి తప్పచ్చో ఎక్కడ మళ్ళీ దారిలోకి రావచ్చో ఇవన్నీ చెప్తున్నారు. జస్ట్ చాలా బాగుందండి. ఇంకా మిగిలిన 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇవే అన్నమాట. ఇవి ఎవరైనా ఒకసారి ప్రయత్నిస్తారా? ఎలాగో 10 మినిట్సే ఉంది. సో నెక్స్ట్ సూత్రానికి వెళ్దాం, మనకు కంప్లీట్ అవ్వదు. ఇది ఎవరైనా అంటే ఇప్పటి వరకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న మళ్ళీ. ఓకే, పొద్దునే అనుకున్నాం మిమ్మల్ని అడగాలని ఒకటి. ఇది చూస్తారా? సాధు ఖలు పయసహ పానం దేవదత్తేనా. సో ఇక్కడ కూడా మనకి 2 సాధు ఖలు అనేది కూడా మనకి అవ్యయం అనుకోవాలా? చేసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా, సెపరేట్ చేసి లాస్ట్ లో కలుపుకోవచ్చు దాన్ని. అంటే అయిపోయిన దానికి మీరు పైన చేసే ఫినిషింగ్స్ అంటారు కదా, అవి చేసుకోవచ్చు. అది ఆశ్చర్యం మన పయసహ పానం దేవదత్తైన దగ్గర క్లారిటీ వచ్చేస్తే ఆ మిగిలిన కలుపుకోవచ్చు అనిపించింది నాకు. ఈ పానం అనేది ఇది కృదంతం. పానే ధాతు యొక్క అది కూడా లుడంతము అయిన తర్వాత ఎప్పుడైతే లుడంతం ఉందో దానికి కర్త గాని కర్మ గాని తెలియబడడం లేదు. కాబట్టి ఇక్కడ పయసహ కర్త విహితం కావటం లేదు, కర్మ విహితం కావటం లేదు. కర్మ ఏమైంది, పయసహ జలమైన అంటే అది షష్ఠి విభక్తి. పయస్ అది జలమైనా కావచ్చు, పాలైనా కావచ్చు. కర్మగా మనకు అర్థమవుతోంది. ఎవరిది అంటే దేవదత్తేనా అన్నాము కనుక అక్కడ కూడా దేవదత్తుడు కూడా మైండ్ లోకి అక్కడ ఆల్రెడీ దేవదత్తేనా పడిపోయి వాడికి కర్తృకరణయో తృతీయ వచ్చింది కాబట్టి వాడు కర్త అన్న ఇంప్రెషన్ కాదు. అక్కడ కేవలము మన కళ్ళు మాత్రం పానం అనేటటువంటి లుడంతం మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అక్కడ మనకి తెలిసేదేంటి, తాగడం అనేటటువంటి క్రియ ఉంది. తాగడం అనే క్రియ అయితే అందులో క్రియేటివ్ కర్మ ఏంటంటే పాలు గాని నీళ్లు గాని, పయస్సు శబ్దం. అది ఎవరు తాగుతున్నారు? దేవదత్తుడు తాగుతున్నాడు. దేవదత్తుడు తాగుతున్నాడు. కానీ ఈ పానం ద్వారా ఏది తెలుస్తోంది మనకి? పానం దీంతో ఏది అన్వయించుకోవచ్చు మనము? దేన్ని తాగుతున్నాడు అంటే పయస్సు. తాగుతున్నారు ఎవరు తాగుతున్నారు అనేది దేవదత్త. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అనభిహితాలే, 2 కూడా అనభిహితాలే. కాబట్టి 2 కర్త ఇక్కడ ఉన్నటువంటి కర్మ 2 అనభిహితమై ఉంది కనుక ఇక్కడ మనకి కర్తృకర్మణోః కృతి అనే సూత్రం చేత
మనకి రెంటికి షష్ఠీ రెండిటికి విభక్తి షష్ఠి. విధించడానికి మనకి ఆ, స్కోప్ ఉంది. ప్రాప్తం ఉండగా ఎప్పుడైతే ప్రాప్తం ఉండగా మనకి ఈ ప్రకృతి ఉభయ ప్రాప్తవు కర్మణి అనే సూత్రం చేత ఈ కృత్యోగంలో ఉన్నప్పుడు పానం అనేటటువంటి పాదాతుకి కృత్యోగంలో ఉన్నప్పుడు కర్తృకర్మానికి కర్మర్థానికి రెంటికి షష్ఠీ ప్రాప్తి ఉండగా కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత ఉభయ ప్రాప్తవు కర్మణి అనే సూత్రం చేత ఒక్క కర్మార్థంలోనే మనకు షష్ఠీ విధించబడుతుంది అని మనకు ఆ సూత్రం చెప్తోంది. కాబట్టి మనకి కర్మగా వచ్చినటువంటి కర్మ మనకు అనభిహిత కర్మ అయినటువంటిది పయస్ శబ్దము గనక అనభిహితమైన కర్మకి పయసహ అని షష్ఠీ విభక్తి వచ్చింది. ఇక్కడ కర్తకి అనభిహితమైనటువంటి కర్తకి మనకి కర్తృకరణయోగ తృతీయ అనే సూత్రం చేత అప్పుడు మనకి కర్తకి తృతీయ విభక్తి తెచ్చుకున్నాము. దేవదత్తేన. అంటే ఇప్పుడు మనకి అర్థం ఏంటి అసలు? ఫస్ట్ ఈ దేవదత్తుడు పాలు తాగుతున్నాడు కదా, ఆ తాగడం మంచిదే కదా తనకి. సాధుకలు మంచిది, సాధు అతడికి మంచిదే కదా అని చెప్పడం అన్నమాట. మంచిదే, అతనికి మంచిదే. అంటే ఇప్పుడు పయసహ పానం అన్న దగ్గర మనకు షష్ఠి ప్రాప్తించడానికి ఛాన్స్ ఉంది. ఉండగా ఇప్పుడు నిషేధం, అది కర్మణి చేత నిషేధం. అక్కడ సమాసం అయ్యే స్కోప్ ఉంది, సామర్థ్యం ఉంది, కానీ నిషేధం అన్నమాట. ఇప్పుడు ఇదే దేవదత్తుడు తాగడము అని కాకుండా అసలు రాత్రిపూట పాలు తాగడం మంచిదే కదా అని ఏమైనా అన్నాం అనుకోండి, ఓకే అంటే సాధుకలు రాత్రవు పయసహ పానం. పయసహ పానం అంటున్నారా? పయసహ పానం రాత్రవు సాధుకలు రాత్రవు పయసహ పానం పయపానం అవుతుందండి అప్పుడు సమాసం చూస్తే. ఇక్కడ ఎందుకు వస్తుంది సమాసము? ఇది వాట్ ఇస్ దట్, షష్ఠీచ కాదండి, దాంతో అక్కడ షష్ఠి రాలేదు. పయహ అన్నాం కాబట్టి అక్కడ షష్ఠి రాలేదు. ఇదే అండి ఉపపద సమాసం అవుతుందా అండి? ఆహాహా, లేదు, అవసరం లేదు. ఉపపదం వరకు వెళ్ళక్కర్లేదు. ఉపపదంకి వెళ్తే అర్థం మారుతుంది, మళ్ళీ అర్థం మారుతుంది. ఇప్పుడు అది కేవలం అధికరణార్థంలో చెప్పామంతే. రాత్రి పూట దానికి ఏం ప్రాబ్లం లేదు. వస్తుందా? షష్ఠితోటి సమాసం వస్తుందా అండి? కానీ ఇక్కడ ఎందుకు వస్తుంది అన్నది ప్రశ్న. ఇక్కడ కర్మణీచ అనే నిషేధం ఉంది కదా, అయినా సరే ఇక్కడ ఉభయ ప్రాప్తో కర్మణితోటి రాలేదు కదా, ఉభయ ప్రాప్తో కర్మణితోటి రాలేదు కదా. ఎందుకని ఇక్కడ కర్త చెప్పలేదు మనము, కేవలము దేన్ని తాగుతున్నామో ఆ పాలన మాత్రమే చెప్పాము అంతే. అందుకని ఇక్కడ పయస్ ప్రాతిపదికకి అనభిహిత కర్త అయినటువంటి పయస్ ప్రాతిపదికకి పానం అనేటటువంటి కృదంత యోగములో కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేతనే షష్ఠీ విభక్తి ప్రాప్తించింది. ఎందుకని అక్కడ మనకి కర్త లేడు కదా. ఇప్పుడు ఇక్కడే మనకి పయసహ పానమే ఉంటుందండి. రాత్రవు పయసహ పానమే ఉండదండి. పయసహ పానం అని మీకు ఉంటుంది, కానీ సమాసం రావడము ఎలాగా అన్నది. ఇప్పుడు సమాస రూపం పయసహ పానం కాదండి. నేను సమాసంలో చెప్పకుండా నేను విగ్రహ వాక్యంలో చెప్పాను అంతే. సమాసం వస్తే పయః పానం అవుతుంది, లేదా పయః పానం, రెండు రూపాలు. అంటే ఆ ఉపద్మాని విసర్గతో గాని లేకపోతే విసర్గతో గాని, వికల్పం కాబట్టి రెండు వస్తాయి. ఎందుకయ్యా అంటే అక్కడ కర్త లేడు కాబట్టి మనకి సూత్రం మారిపోయారు.
వినిపిస్తోందండి ఇప్పుడు సీతాలక్ష్మి గారు. అక్కడ కర్త చెప్పట్లేదు కాబట్టి మొత్తం సిట్యుయేషన్ మారిపోయింది. మారిపోయింది. ఓహో! అప్పుడు ఈ ఉభయ ప్రాప్తో కర్మణి తోటి రాలేదు కదండి అక్కడ షష్ఠి. అసలు అక్కడ ప్రవర్తించడానికి స్కోపే లేదు దానికి. స్కోపే లేదు కదా. సో అందుకని కర్మణి చ వచ్చే క్వశ్చనే లేదు. సో దానికేమో నిషేధం లేదనమాట షష్ఠి సమాసానికి. షష్ఠి సమాసం నిషేధం లేదు. అందుకని మనం ఇది చెప్పుకున్నాం కదా, కృదంతానికి ఒక వార్తికం చెప్పుకున్నాం కదా. సో కృత్యోగాత షష్ఠి సమస్యతే అయితే వక్తవ్యం. ఆ వార్తికం చేత వార్తికం చేత వస్తుందండి, షష్ఠి వస్తుంది. అదే షష్ఠి అనే సూత్రంలో ఉన్నటువంటి కృత్యోగా షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం అనే వార్తికంతో వస్తుంది. అంటే జస్ట్ ఒక చిన్నదన్నమాట, ఒక్క పదము తీసేసినా మారిపోయినాయి చూడండి. ఇందాకనేమో ఆ దేవదత్తుడు అంటూ ఒక్క కర్తను పెట్టాము, అక్కడేమో సమాసం రాదని చెప్పాము. ఎప్పుడైతే కర్త తీసేసామో అదే కాంటెక్స్ట్ లో సమాసం వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది కర్మణీచ. మనం ప్రధానంగా ఈ సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అండి. ఒక్క సెకండ్ అండి. చెప్పండి. ఇక్కడ పాలు తాగే పసిపిల్లవాడని చెప్తాం చూడండి, పాలను తాగే పసిపిల్లవాడు. అక్కడ మళ్ళీ మనకు ఈ ఉపపద సమాసం వచ్చేస్తుంది కదండి. కర్మ అది మళ్ళీ అంటే ఇప్పుడు మీరు ఏమని చెప్దాం అనుకుంటున్నారు? విగ్రహవాక్యం చెప్పండి. పయస్సు యొక్క ద్వితీయ రూపం చెప్పండి. అది నపుంసకలింగమే కదా, పయః అనే. పయః పిబతి బాలకః. అప్పుడు అంటే అక్కడ ఏ కర్తృర్థంలో మళ్ళీ ఏదైనా ప్రత్యయం పెడదామానా? కర్తృత్వంలో ఇప్పుడు అంటే విగ్రహవాక్యం కుంభం కరోతి లాగా ఆతస్థోపసర్గే కః అట్లా ఏమైనా ఐడియాలో ఉన్నారా? ఆతస్థోపసర్గే అవునండి. అంటే ఇప్పుడు మీరు కశ్యపి అలాంటివి చేస్తాం కదా, అలానే కదా ఆలోచన మీది. అదే ఆ విధంగానే అండి, ఆ విధంగానే ఒక కృత్యం పెట్టాలి. ప్రయోగం అంటే మీరు వెళ్ళే లైన్ అయితే కరెక్టే. మనం ఏంటంటే ఉపపద సమాసానికి దీనికి అంటే కర్మని ఇప్పుడు మీరు పయః అని చెప్పేది కర్మ అయింది కదా. కర్మ అయింది. అక్కడ కర్మ అనే సమాస విధాయక సూత్రంలో అది సప్తమిలో ఉండాలి నిర్దేశం, ఉపపద రూపంలో. ఉపపద రూపంలో అంటే ఉపపదంలో ఉండాలి, ఉపపదం ఉండాలి. అలాగే ఈ ధాతువుకి ఆ ఉపపదానికి కలిపి విధాయక సూత్రం వర్క్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు ఆ ప్రత్యయంతో అక్కడ ఉపపద సమాసం సామాన్యంగా కర్మణ్య అని చెప్పి. అవును, కానీ పాధాతువుకి ఏమైనా సెపరేట్ గా చెప్పుకుంటారేమో, అది చూసుకోవాలి మళ్ళీ మనం. పాకి గాని లేకపోతే ఆకారాంత ధాతువులకు కానీ ఉంటాయి కదా ఇప్పుడు ఉపపదాలతో. అలా అలా ఓవర్ రైట్లు ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవాలి. అది కృత్యయోగంలో ఉన్నప్పుడు మనకు ఇది కర్మణ్య అన్న వస్తూ ఉండగా దాన్ని బాధించి వాట్ ఎవర్ అప్లికబుల్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఉపపద సమాసమే చేయాల్సి వస్తుంది కదండి. అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో అప్పుడు మీరు తినంతంతో మనకు అట్లా అంటే తినంతంతో కాదు, అలాంటి విగ్రహవాక్యం రాసుకున్నప్పుడు అలాగే చెప్పాల్సి. విగ్రహవాక్యం మాత్రం మీకు తింగంతంతో రాయాల్సి వస్తుందండి. నా ఉద్దేశము విగ్రహం తిన్నంతంతోనే రాయాల్సి వస్తుంది, కానీ ఆ కాంటెక్స్ట్ లో మనకి డైరెక్ట్ గా ప్రత్యయం విధించలేం. కేవలము ఉపపదము పరములో ఉన్నప్పుడు మాత్రమే ఆ కృత ప్రత్యయం విధించగలము. దాంతోనే మనం సమాసం చెయ్యాలి అంటే అది పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఉపపద సమాసానికి. అవునండి. అదే ఆ ఉపపదము అన్నది అదే అక్కడ చెప్పగలగాలి మనం ప్రాపర్ గా. వి హావ్ టు అక్కడ దాన్ని ఆ సూత్రంతో మనం దాన్ని డిఫైన్ చేయాలి. అక్కడ దాన్ని చేయాలి. విధాయక సూత్రం సెట్ అవుతుందా లేదా ఇవి చూసుకోవాలి.
అది సామాన్య మనకి ఇలాంటి సూత్రము వాటికి కర్మణ్యం. సుపీస్ సహా తీసుకుంటారు జనరల్ గా. సుపీస్ సహాలు యోగ విభాగం చేసేసి అవునండి. ఆకారాంత ధాతువులకు ఉపపదం, ఆ సుప్ అన్నది ఉపపదంలా తీసుకుని అవును. అది తీసుకుంటారు. అలా మనకి టెక్నికల్ గా ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే ప్రయోగ చూడాలి. కరణాహ వైయాకరణాహ కాబట్టి అవును. ఆ ప్రయోగం ఉందా లేదా చూసుకోవాలి. కానీ ఇలాంటివి Yeah. మనకి కామన్ గా ఉంటాయి. క్షీరప ఉంది కదా, చీరప ఉంది కదా. క్షీరప, క్షీరం పిబతి చెంప, క్షీరప, క్షీరం. మధుప మధుప, సురప సుధప అలాంటివి ఉన్నాయి. కానీ అక్కడ వేరే ఇది కర్మణ్యం కాదు, కర్మణ్యం కాదు, ప్రాపంచేయం అనుకుంటా. దాన్ని బాధించి వస్తోందండి ఇవి. అవును, కర్మణ్యాన్ని ఉత్సర్గ అంతే, ఉత్సర్గ ఎంట్రీ సూత్రం. పాయింట్ ఎంట్రీ పాయింట్ అంతే అంతే, ఉత్సర్గ సూత్రం. అంతే. అంటే కానీ కర్మ లైన్ అయితే ఉపపదంగా ఉన్నప్పుడు. కర్మ ఉపపదంగా ఉన్నాం అంతే. ఓకే, అదే అదే అండి డౌట్ వచ్చి. ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మేబీ అక్కడ మనకి చీరప బాగుంది చూడండి, చీరప. క్షీరం పిబతి క్షీరప. క్షీరం పిబతి. ఓకే. అదే. సో ఇవాళ సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం కర్మణి చలో కేవలము ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే షష్ఠి విభక్తి విధాయక సూత్రంతో ఎక్కడైతే షష్ఠ్యంతము వస్తుందో అటువంటి షష్ఠ్యంతము సమసించదు. అదొక్కటే ఇంపార్టెంట్ పాయింట్ ఆ సూత్రానికి. అందుకని ఆ ఇంపార్టెంట్ పాయింట్ మనకు హైలైటింగ్ గా చెప్పడానికి కాశికలో స్ట్రైట్ అవే చెప్పేశారు చూడండి, ఉభయ ప్రాప్తో కర్మని అది చదివే నేను తొందరపడ్డాను అంతే. ఫస్ట్ ఆన్సర్ చెప్పడానికి. ఎసెన్షియల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. కాకపోతే అక్కడికి ఎలా వెళ్ళాము అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు మనకేమి చెప్పట్లేదు, మరి ఇప్పుడు వాళ్ళు ఆ సూత్రమే అని చెప్పి ఎలా అరైవ్ అయ్యారు, ఆ కంక్లూషన్ లో ఎందుకు వచ్చారు అన్నది మనం ఎగ్జాంపుల్స్ లో చూసుకున్నాం అనమాట. సరే, ఈ రోజుకి సమాస ప్రకరణం ప్రశ్నలు జవాబులు పాఠము మొత్తం అంతా అయ్యిందండి. నవీన్ గారు మీ ఇష్టం, రికార్డింగ్ ఆపండి. ఇది నేను మాత్రం కృదంతాల గురించి, ఒక కృదంత ప్రకరణంలో ఒక చిన్న ప్రశ్న అండి నాది.